ఈరోజు జాతీయ సైన్సు దినోత్సవం. దేశవ్యాప్తంగా ఉన్న సైన్సు పరిశోధనా సంస్థలన్నీ ఓపెన్ డే నిర్వహించి పిల్లలకు సైన్సు పట్ల ఆసక్తి కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అసలు ఫిబ్రవరి 28నే సైన్సు దినోత్సవం జరపడానికి కారణమేంటో తెలుసా? సరిగ్గా ఇదే రోజున రామన్ ఎఫెక్ట్న కని పెట్టారు భారతీయ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర వెంకటరామన్. మన దేశానికి తొలి సైన్సు నోబెల్ని అందించిన పరిశోధన అదే. ఆ బహుమతి అందుకున్న తొలి శ్వేత జాచేతరుడు, తొలి ఆసియావాసి కూడా ఆయనే. అందుకే ఈరోజు జాతీయ సైన్సు దినోత్సవమైంది. ఇంతకీ ఎవరీ రామన్? ఏమా కథ అంటే, మొదట స్కూలు టీచరు, తర్వాత ఫిజిక్స్ లెక్చరర్ అయిన చంద్రశేఖర్ రామనాథన్ అయ్యర్ ఎనమండుగురు సంతానంలో రెండోవాడు. సహజంగానే అతడికి ఫిజర్స్లో ఆసక్తి పెరిగింది. 16ఏళ్లకే ఫిజిక్స్, ఇంగ్లీష్లలో బంగారు పతకాలతో డిగ్రీ పాసయ్యారు. కాంతికి సంబంధించి 18ఏళ్లకే ఆయన రాసిన సైంటిఫిక్ పేపర్ బ్రిటిష్ జర్నల్ ప్రచురితమైంది. అప్పుడే ఇంగ్లండ్ వెళ్లి పరిశోధన చేయాలనుకున్నారు. కాని ఆరోగ్యం సహకరించక కోల్కతా వెళ్లి అకౌంటెంట్ ఉద్యోగంలో చేరారు. అక్కడే తీరిక సమయాల్లో పరిశోధన చేస్తూ ఉండేవారు. కొంతకాలం ప్రొఫెసరుగానూ పనిచేసి ఇంగ్లండ్ వెళ్లి రాయల్ సొసైటీ సభ్యత్వం పొందారు. మొదట్లో సంగీతము ధ్వనులకు సంబంధించి పరిశోధన చేసినా క్రమంగా కాంతివైపు మళ్లారు. యూరప్ నుంచి తిరిగివస్తూ నౌక డెక్ మీద కూర్చుని మధ్యధర సముద్రపు నీలిఅందాలను ఆస్వాదిస్తున్నారు రామన్. అప్పటివరకు నీలారాసమే నీళ్లలో ప్రతిబింబిస్తూ నీటికి ఆ రంగును అద్దుతోందని అందరూ అనుకునేవారు. అలాంటప్పుడు ఆకాశం ఏ ఛాయలో ఉందో సముద్రమూ అలాగే ఉండాలి కాని మరింత గాగంగా ఎందుకుంది అన్న సందేహం వచ్చింది రామన్కే. అసలే సైంటిస్టు, సందేహాన్ని తీర్చుకోకుండా ఎలా ఉంటారు? విషయమై రకరకాల కోణాల్లో ఆయన పరిశోధనలు సాగుతుండగానే ఎక్స్ కిరణాలకు సంబంధించి క్రాంప్టన్ ఎఫెక్ట్రికే 1927లో నోబెల్ బహుమతి వచ్చింది. అది రామనికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. కాంతి కిరణాలకు సంబంధించి తాను కనిపెట్టిన విషయాన్ని మరోసారి బంగాళాఖాతం నీటితోనూ పరీక్షించి చూసుకున్నారు. రామన్ ఎఫెక్ట్ని శాస్త్ర ప్రపంచానికి చాటారు. తాను కనిపెట్టింది చిన్న విషయం కాదని, నోబెల్ బహుమతి పొందే అర్హత దానికి ఉందని భావించేవారు. రామన్ చివరికి 1930లో ఆయన కల నెరవేరింది. దేశానికి తొలి సైన్స్ నోబెల్ తెచ్చిన సివి రామన్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్క డైరెక్టరుగా పనిచేసి 1948లో రిటైరయ్యాక ఆ నగరంలోనే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు. ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలో ఇప్పుడు మనకి ఉపయోగపడుతున్న మరెన్నో పరిశోధనలు జరిగాయి.